హాయ్ అండి. ఐయామ్ మను. ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్. ఫ్రీక్వెంట్‌గా నా దగ్గరకొచ్చే పేషెంట్స్ అడిగే క్వెషన్స్ ఏంటి అంటే, మేడం నేను వెయిట్ తగ్గాలనుకుంటున్నాను. నాకు డైట్ వద్దు. నాకు సప్లిమెంట్స్ తోటే నేను తగ్గుతాను. నేను డైట్ చేయలేను అంటారు. సో, అయితే నేను చెప్పేదేంటి అంటే, డైట్ చేయమంటే మిమ్మల్ని ఏ ఫుడ్డు తీసుకోకుండా ఏదో లైట్ ఫుడ్డే తి తినమని చెప్పమండి. డైట్ అంటే డైట్‌లో మీకు అన్ని ప్రోటీన్స్ ఉంటాయి. ప్రోటీన్స్ ఉంటేనే మీరు ఎనర్జీగా ఉంటారు. మీకు బాడీలో ఫ్యాట్ కూడా ఫాస్ట్‌గా బర్న్ అవుతుంది. అంతేగాని అలా కాకుండా ఓన్లీ మేము జ్యూస్ తోటే వెయిట్ తగ్గుతాము. లేదు అనంటే వెజిటబుల్ డైట్ జేస్తాము, ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ జేస్తాము. అంటే టైప్ ఆఫ్ డైట్స్ ఉన్నాయి. సో, ఐ రెస్పెక్ట్ ఆల్ డైట్స్. ఎందుకంటే నేను అన్ని డైట్స్‌ని రెస్పెక్ట్ చేస్తాను. కాకపోతే మీకు ఫ్యూచర్‌లో డెఫిషియన్సీస్ రాకుండా ఉండాలి అంటే విటమిన్ డెఫిషియన్సీస్ గానీ, లేదు అంటే అదర్ హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలి అన్నా, మీరు చేసుకునే వర్క్ కాన్సంట్రేట్‌గా మీరు చేసుకోవాలి అన్నా కూడా మీరు మీ ఫుడ్‌ని ఎంజాయ్ చేయాలి. మీకు నచ్చిన ఫుడ్ తీసుకోవాలి. అప్పుడే మీరు వెయిట్ లాస్ అవ్వగలరు అండ్ మీ వర్క్‌ని గూడా ఎంజాయ్ చేయగలరు. సో, అయితే చాలామంది డైట్‌లో అన్నం తినకూడదు, పప్పు తినకూడదు, నాన్ వెజ్ తినకూడదు. చాలా చాలా ఉంటున్నారు. సో, ఏది తినకపోతే మన క్రేవింగ్స్‌ని మనం కంట్రోల్ చేసుకుంటూ మనము దాన్ని పూర్తిగా మానేసేసి కఠినంగా తింటే ఏమవుతది అంటే మీకు అదర్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి మళ్ళీ. నెక్స్ట్ టైమ్ మళ్ళీ మీరు ఏదైతే రిమూవ్ చేశారో ఆ ఫుడ్ అగైన్ మళ్ళీ మీరు తీసుకున్నప్పుడు మీ గట్ యాక్సెప్ట్ చేయదు ఒకటి. ఎందుకంటే మన గట్ అనేది ఒక ఫుడ్‌కి అలవాటు పడిపోయి ఉంటదండి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నామనుకోండి, కొంతమంది కాఫీ, టీ లేకుండా అసలు ఉండలేరు. వాళ్ళు ఒకవేళ స్టాప్ చేశారు అంటే వాళ్ళకింకా వెంటనే హెడేక్స్ రావడం, ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉండడం, వర్క్ గూడా కాన్సంట్రేట్‌గా చేయలేకపోవడం, ఇలా బాధపడుతూ ఉంటారు ఒకటి. అండ్ కొంతమంది మీరు నాన్ వెజ్ మానేయాలి, వెయిట్ తగ్గాలి అని చెప్తారు. సో, నాన్ వెజ్ మానేశారు అంటే ఓకే. కొంచెం కొంచెం కట్ చేసుకుంటూ వస్తే అది తప్పేం అవ్వదు. అలా కాకుండా ఒక్కసారిగా రెగ్యులర్‌లీ నాన్ వెజ్ తినేవాళ్ళు ఒక్కసారిగా మానేశారు అంటే వాళ్ళ ప్రాబ్లమ్ డిఫరెంట్‌గా ఉంటదండి. సో, అందుకని ప్రోటీన్ డెఫిషియన్సీ వస్తది వాళ్ళకి. విటమిన్ డెఫిషియన్సీస్ వస్తాయి. అండ్ దాంతో పాటు వాళ్ళకి వాళ్ళ మైండ్ అంతా కూడా డిప్రెస్డ్‌గా ఉండడం, డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవడం ఇలా ఉంటది. అలాంటప్పుడు చేయాల్సింది ఏంటంటే అండి, అన్నీ తింటూ చక్కగా వర్కౌట్స్ చేసుకుంటూ, యోగా, మెడిటేషన్ ఇలాంటివి చేసుకుంటూ, నార్మల్ ఎక్సర్‌సైజెస్ చేసుకుంటూ, చిన్నపాటి వెయిట్స్ క్యారీ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటే వెయిట్ అనేది ఈజీగా తగ్గుతారు. బట్ మన క్రేవింగ్స్ కూడా మనకి తీరుతూ ఉంటాయి. సో, ఇది మెయిన్. ఎందుకంటే మనకున్నది ఒకటే లైఫ్. ఈ లైఫ్‌లో మనం అన్నీ తినాలి, ఎంజాయ్ చేయాలి. దట్టు మన హెల్త్‌ని, మన బాడీని కూడా మనం అందంగా ఉంచుకోవాలి. సో, ఎందుకంటే మనల్ని మనం ప్రేమించుకోవాలి. మన బాడీని మనం ఎలా అందంగా మనం ఎలా రూపుదిద్దుకోవాలి అనేది అది మన చేతుల్లోనే ఉంటది. సో, అయితే ఈ ప్రాసెస్‌లో ఏంటి అంటే నా దగ్గర డైట్ చేయాలనుకునే వాళ్ళు అన్నీ తినమని చెప్తాను. కాకపోతే కొంచెం వాటర్ సాల్యుబుల్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోమని చెప్తాను. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. దట్టు మీ క్రేవింగ్స్ కూడా ఒక టైంలో ఏదో ఒక మధ్యాహ్నం గాని అలాగా యాడ్ చేస్తాము. నైట్ అయితే యాడ్ చేయలేము. ఎందుకంటే నైట్ మనం తినేసి పడుకుంటాం కాబట్టి సో, మనకి పర్ఫెక్ట్ కాదు ఫ్యాట్ బర్నింగ్‌కి, వెయిట్ లాస్‌కి. సో, ఆఫ్టర్‌నూన్ అంటే మనకి ఫిజికల్ యాక్టివిటీ ఎంతో కొంత ఉంటది కాబట్టి సో, మనం దాన్ని మేనేజ్ చేసుకోగలం. వెయిట్ తగ్గాలి, అన్నీ తినుకుంటూ వెయిట్ తగ్గాలి అండ్ మాకు ఏ డెఫిషియన్సీస్ లేకుండా మేము వెయిట్ తగ్గాలి అండ్ మేము అందంగా కూడా తయారవ్వాలి. మాకు బెల్లీ తగ్గాలి అండ్ థైస్ చుట్టూ ఉండే ఫ్యాట్ తగ్గాలి అంటే మీరు నన్ను డైరెక్ట్‌గా వచ్చి కన్సల్ట్ అవ్వండి. రాలేకపోతే ఆన్‌లైన్ కన్సల్టేషన్ అవైలబుల్‌గా ఉంది. స్క్రీన్ మీద ఉన్న నా నెంబర్‌కి కాల్ చేసి మీరు అపాయింట్‌మెంట్ తీసుకొని డైరెక్ట్ మీకు ఆన్‌లైన్‌లోనే వెయిట్ లాస్ ట్రీట్మెంట్ అనేది నేను మీకు ఇవ్వగలను. థాంక్ యూ.